ఓకే. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన అందరికీ ఇప్పుడు పరిచయం చేసిన రాజేష్ అర్బాల్ గారు అండ్ మిగిలిన దర్శక శాఖ మిత్రులకి, అలాగే మా టిఎఫ్డిఏ ఉపాధ్యక్షులు అన్నయ్య సముద్ర గారికి, అలాగే మా ప్రధాన కార్యదర్శి శ్రీ పివి రామారావు గారికి, వేదికను అలంకరించిన పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ముఖ్యంగా మాకైతే మరి సినిమా పరిశ్రమ మొత్తానికి, అందులో దర్శక సంఘానికి, మరి దర్శక శిఖరం డాక్టర్ దాసరి నారాయణరావు గారి జయంతి. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజుని ప్రతి సంవత్సరం మేము టిఎఫ్డిఏ తరఫున డైరెక్టర్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ సంవత్సరం మా కమిటీ ఎన్నికైన తర్వాత మొదటిసారి డైరెక్టర్స్ డేని ఆల్ ఇండియా లెవెల్లో చేస్తున్నాం. కన్నడ నుంచి, తమిళనాడు నుంచి, హిందీ నుంచి దర్శకుల్ని పిలిచి మనం అంటే ఏంటి అన్నది ప్రపంచానికి, ఇప్పుడు మనం సినిమాల ద్వారా, ఇప్పుడు సపోజ్ రేపు రాబోతున్న మన మోహన్ వడ్లపట్ల గారు M4M ఒక్క తెలుగు సినిమాయే కాదు, ఇది తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం. సో ఇవాళ మన స్థాయి ఇలా ఉంది. అటువంటప్పుడు మనం చేసే ఈవెంట్లు కూడా అలాగే ఉండాలి అని అందరికీ తెలిసేలాగా అన్ని రాష్ట్రాల్లోనూ మన టిఎఫ్డిఏ జెండా సగర్వంగా ఎగరేస్తున్న ఈ పాన్ ఇండియా దర్శకులందరి తరఫున మేము టిఎఫ్డిఏ జెండా కూడా ఎగరేయాలని నిర్ణయించుకున్నాము. అలా ఇవాళ ఇంత ముఖ్యమైన ఈ రోజున మొదటిసారి దర్శకత్వం చేస్తున్న మోహన్ వడ్లపట్ల గారు, వి వెల్కమ్ యూ. ఇప్పటిదాకా ఆయన ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ప్రొడ్యూసర్గా ఆయన మాకందరికీ ఎన్నో ఏళ్ళుగా సుపరిచితులు. ఆయన చాలా మంచి వ్యక్తి, చదువుకున్నవారు, సంస్కారి. ఇలాంటి వాళ్ళు ప్రొడ్యూసర్ సెక్టార్లో ఉంటే బాగుండని మేము చాలాసార్లు ఓట్లేసాం ఆయనకి. ఎందుకంటే ఎప్పుడైనా కొంచెం బుర్రున్న వాళ్ళు, మంచి వాళ్ళు ఉంటే ఆ పదవికి అది గౌరవం, అలాగే సభ్యులకి చాలా మంచి జరుగుతుంది అని గట్టిగా నమ్ముతాం. కాబట్టి ఇప్పుడు సార్ మీరు తొందరలో మా మెంబర్షిప్ తీసుకుని, ఈ సినిమా సెన్సార్ అయింది కాబట్టి మీ వాల్యుబుల్ సర్వీసెస్, ఆల్రెడీ లైఫ్ మెంబరు, డైరెక్టర్గా అప్గ్రేడ్ అయ్యి అదే అవును, తప్పకుండా మీరు మా డైరెక్టర్గా లైఫ్ మెంబర్ అయ్యి మీ వాల్యుబుల్ సర్వీసెస్, ఇన్సైట్స్, ఇన్పుట్స్, మీ విజన్ మన టిఎఫ్డిఏ సభ్యులకి, మాకు కూడా మీరు అందించాలని సభాముఖంగా కోరుకున్నాను సార్. నౌ కమింగ్ టు M4M, ఇవాళ ఈ సినిమా టీజర్ చూస్తే చాలా వాల్యుబుల్ మేకింగ్ కనబడింది. ఆయనే నిర్మాత, ఆయనే దర్శకుడు అవటం వల్ల, అండ్ ఆయనకి ఇద్దరు వండర్ఫుల్ బ్రదర్స్ చాలా సపోర్ట్ చేశారని కూడా అర్థమవుతుంది. ఇలా ఫ్యామిలీ అందరూ కలిసి, జనరల్గా ఎవరైనా ఇంట్లో ఒకళ్ళు సినిమాల్లో ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ తిట్టే పరిస్థితి, అలాంటి ఫ్యామిలీ అందరు కలిసి ఆ వ్యక్తిని సినిమా ఇండస్ట్రీలో ఆయన పొజిషన్ని కన్సాలిడేట్ చేయటం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. చౌదరి గారు, అలాగే మహేంద్ర గారు, మీకు నిజంగా చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్ అండి, మీ బ్రదర్స్. అలాగే మోహన్ వడ్లపట్ల గారు అందరికీ తల్లో నాలుగులాగా మంచిగా ఉంటారు. ఈ సినిమాలో భాను మాస్టర్ కొరియోగ్రఫీ కానీ, సంతోష్ గారు కెమెరా వర్క్ కానీ, అలాగే మిగిలిన క్రాఫ్ట్స్ అందరూ, మన శ్రీచక్ర మల్లికార్జున్ మాటలు కానీ, అన్ని క్రాఫ్ట్స్ని ఈయన దర్శకుడిగా చాలా మెచ్యూర్డ్గా చాలా బాగా హ్యాండిల్ చేశారన్న విషయం ట్రైలరు, పాటలు చూస్తే అర్థమవుతుంది. వీటన్నింటిలోనూ అసలు ఈ సినిమా మొదటి నుంచి నాకు మోహన్ వడ్లపట్ల గారి కంటే ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పిన ఆవిడ జో శర్మ గారు. అనుకోకుండా లాస్ట్ ఇయర్ జ్యూరీగా ఇండియన్ పనోరమాకి వెళ్తే ఈవిడ అక్కడ చేసిన హడావిడి, M4M గురించి చేసిన పబ్లిసిటీ అసలు అనన్య సామాన్యమైన విషయం. ఆ మినిస్టర్స్ దగ్గర నుంచి ఆ ఇండియన్ పనోరమాలో నాకు తెలిసి ఆ సంవత్సరం లాస్ట్ ఇయర్ M4M అనే ఒక సినిమా గురించి తెలియని సినిమా మేకర్ లేడు. అంత ఆవిడ ప్రత్యేకం US నుంచి వచ్చి మొత్తం అందరితో ఫోటోలు దిగి అందరికీ సినిమా గురించి చెప్పి ఆ పోస్టర్స్ డిస్ప్లే చేసి, అంటే ఒక సినిమాని ఒక యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ అంత భుజాన్ని వేసుకోవటం అనేది ఇవాళ చాలా అవసరం. ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి రెండు తానే అయిన మోహన్ వడ్లపట్ల గారికి డెఫినెట్గా ఆర్టిస్ట్ ఫేసే సినిమాని పబ్లిక్లోకి తీసుకెళ్తుంది. కాబట్టి ఆ ఆర్టిస్ట్ నేను ప్రమోషన్ చేయను అంటే ఆ సినిమా గురించి చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ఎందుకంటే వి ఫాలో యాక్టర్స్ ఆన్ స్క్రీన్. మనం చెప్పాలనుకున్న కథని కానీ, స్క్రిప్ట్ని కానీ మనం త్రూ యాక్టర్సే ఫాలో చేస్తాం. వాళ్ళే పబ్లిసిటీని కూడా షోల్డర్ చేసిన రోజు నిజంగా ఇండస్ట్రీకి మీరు చాలా గొప్ప ఇన్స్పైరింగ్ ఎగ్జాంపుల్ సెట్ చేశారమ్మా.
విజయవాడ వెళ్తే ఆవిడ ఉయ్యూరు నాటక పరిషత్తులో కూడా M4M గురించి ప్రత్యేకంగా మాట్లాడి అక్కడ కూడా థియేటర్ ఆర్టిస్ట్గా వచ్చానని చెప్పారు అక్కడ పరచూరు రఘుబాబు నాటక పరిషత్తులో. సో ఇలా ఏ ముఖ్యమైన అకేషన్లో అయినా మీడియా ముందైనా కానీ అలాగే ఇండస్ట్రీలో పెద్దల్ని కలవటంలో కానీ ఆవిడ ఇప్పుడు కూడా మేము ఒక ఫోటో దిగుతామంటే నేను కూడా ఉండాలి ఆ ఫోటోలో అన్నారు వెనకాల నుంచి. సో ఆ ఇంట్రెస్ట్ ఒక ఆర్టిస్ట్కి ఉండటం అన్నది డెఫినెట్గా అభినందించదగ్గ విషయం. అండ్ కాలిఫోర్నియాలో చాలా మంచి పొజిషన్లో ఉండి అక్కడ ఎన్నో తెలుగు అసోసియేషన్స్లో చాలా మంచి యాక్టివిటీస్ చేస్తూ కల్చరల్గా చాలా యాక్టివ్గా ఉంటున్న జో శర్మ ఆవిడ ఇప్పుడు తెలుగులో ఆర్టిస్ట్గా తెరంగేట్రం చేస్తూ మొదటి సినిమాతోనే ఒక మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా సభాముఖంగా కోరుకుంటూ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి మంచి కెరీర్ రావాలి, మా మోహన్ వడ్లపట్ల గారికి మంచి కెరీర్తో పాటు డబ్బులు కూడా బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మోహన్ మీడియా క్రియేషన్స్ M4M ఈ చిత్రం మే 8 రిలీజ్ అవుతుంది. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈరోజు మా దర్శకులందరూ గర్వపడే రోజు, డైరెక్టర్స్ డే. ఈ రోజున మా మోహన్ వడ్లపట్ల గారు డైరెక్టర్ అయ్యి మేమిద్దరం పార్ట్నర్స్గా మల్లెపూ అనే సినిమా చేసాం. ప్రొడ్యూసర్గా ఇప్పుడు డైరెక్టర్స్ డే రోజున ఈ ఫంక్షన్ పెట్టి ఈ సినిమా మే 8 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా గొప్ప ఘన విజయం సాధించి గొప్ప డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాకి ఫోటోగ్రఫీ మా సంతోష్ నాకు బాగా మంచి మిత్రుడు, చాలా బాగా చేశాడు. మధ్యలో షూటింగ్ టైంలో నేను వెళ్ళాను. ఇక ఈ సినిమాలో జో శర్మ గారు, ఇంకా ఒక హీరో ఒరిస్సా అతను సార్ సంబీత్ ఆచార్య గారు, వీళ్ళందరూ చేశారు ఈ సినిమాలో. దీని వెనుక మాత్రం రాహుల్, మల్లికార్జున్ గారు వీళ్ళందరూ కూడా టీం వర్క్ చేస్తూ ఎప్పటికప్పుడు మోహన్ గారు మేము బాగా మిత్రులం. ఆ సినిమా గురించి మోహన్ గారు కూడా ఫస్ట్ నుంచి నాకు చెప్పేవాళ్ళు అనమాట. అట్లాగా వీళ్ళందరూ చెప్తా ఉండేవాళ్ళు. ఈ సినిమా డెఫినెట్గా నేను మల్లికార్జున్ అడుగుతూ ఉంటా కొన్ని సినిమాల గురించి, తను చెప్తా ఉంటాడు అద్భుతంగా వచ్చింది అని. అవన్నీ ఆల్మోస్ట్ ఇట్లయినాయి. ప్రత్యేకించి ఈ సినిమా గురించి అడిగేవాడిని, మా మోహన్ గారు ఎలా చేస్తున్నారని. చాలా మంచి రిపోర్ట్ చేశారు. అట్లాగా ఈ సినిమా గొప్ప హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంటైర్ టీంకి ఈ రోజున మా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకు, మన TFDA ప్రెసిడెంట్ శ్రీ ఆదిత్య గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ శ్రీ సముద్ర గారికి, వేదికను అలంకరించిన పెద్దలు అందరికీ నమస్కారం. ఈ చిత్రానికి పనిచేసిన దర్శకత్వ శాఖలందరికీ డైరెక్టర్స్ డే శుభాకాంక్షలు. ముఖ్యంగా మోహన్ వడ్లపట్ల గారికి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇండస్ట్రీ అందరూ నన్ను రామారావు గారు అంటారు. సార్ ఒక్కరే పెండ్యాల వారు అని పిలుస్తారు నన్ను. తెలుగు ఇండస్ట్రీలో పెండ్యాల వారు అని నన్ను ఇంటి పేరు తెలియదు మోహన్ వడ్లపట్ల గారు. ఆయన ఎన్నో సంవత్సరాలుగా అందరికీ తెలుసు. TFDA మెంబర్ కూడా. ఆయన మీద ఉన్న అభిమానంతో కూడిన గౌరవంతోనే మేము ముగ్గురు వచ్చాం. యాక్చువల్గా మేము ముగ్గురు ఇక్కడ ఉండే పరిస్థితి కాదు, అక్కడ చాలా బిజీగా ఉన్నాం. ఈ సినిమా ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి చేశారు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మోహన్ వడ్లపట్ల గారు, జో శర్మ గారు, నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ చాలా కష్టపడి చేశారు. ఈ సినిమా విజయవంతం అవ్వాలని, అలాగే మోహన్ వడ్లపట్ల గారు మరెన్నో సినిమాలు చేయాలని, ఈ నటీనటులకి సాంకేతిక అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే. కె రాఘవేంద్రరావు గారు ఒక సినిమా చేస్తున్నారు. ఆ టైటిల్ ఈయన ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు. వేరే వాళ్ళు అయితే ఒక కె రాఘవేంద్రరావు గారు లాంటి పెద్ద ఆయన అడిగారు కదా అని వెంటనే బేరం పెట్టేస్తారు. ఈయన సార్ నా సినిమా అనుకుని నేను ఒక స్క్రిప్ట్కి రిజిస్టర్ చేసుకున్న టైటిల్, రాఘవేంద్రరావు గారు లాంటి ఒక పెద్ద దర్శకుడు ఆ టైటిల్ ఆయనకు సూట్ అవుతుందంటే నేను అన్కండిషనల్గా ఇచ్చేస్తానని చెప్పండి అని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు. మేము అసలు అంటే నాకు తెలిసి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ గెస్చర్. ఎందుకంటే టైటిల్స్ మీద ఛాంబర్లోను ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్ని గొడవలు జరిగాయో ఆయన విట్నెస్ చేశారు, నేను విట్నెస్ చేశాను ఇండస్ట్రీలో. ఆ టైటిల్ వార్ అన్నది చాలా ఇంపార్టెంట్. కానీ ఆయన ఎంత సహృదయంతో ఒక సినిమా బాగుంటే అందరం బాగుంటామన్న
ఒక యాటిట్యూడ్. కాబట్టి ఈ రోజు ఈయన సినిమా బాగుండాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం. బేసిక్గా మోహన్ గారు ఇది రెండో శకానికి నాంది. ప్రొడ్యూసర్గా ప్రస్థానం స్టార్ట్ చేసి ఇందాక ఆదిత్య గారు చెప్పినట్టు మరి డైరెక్టర్ కాకుండా అన్ని శాఖల్లో తెలియంది తెలుసుకోవడంలో మోహన్ గారు ముందున్నారు. ఈ సినిమాకి ప్రతిదీ క్షుణ్ణంగా 24 క్రాఫ్ట్స్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. భలే చాలా సినిమాలకు ప్రొడ్యూసర్గా ఉన్నారు. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏ శాఖ ఎలా వర్క్ చేస్తుంది, ఏ శాఖలో నా రోల్ ఏంటి, నేనేం నేర్చుకోవాలి, ఫ్యూచర్కి నాకు ఏ విధంగా సహకారం అందుతుందనే దృక్పథంతోనే పనిచేశారు ఉన్నంతసేపు. ముఖ్యంగా ఇక్కడ నటించిన ఆర్టిస్టులు హృదయంతో బ్రెయిన్ పెట్టి పనిచేశారు ప్రతి ఒక్కరు, ఇంక్లూడింగ్ మా డైరెక్టర్ గారు సముద్ర గారు కూడా. ఆ చిన్న రోల్ అని రాకపోతే సముద్ర గారు ఉండరు కదా. చిన్న రోల్ అనుకుంటే నేను ఒక డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను అనుకుంటే ఈ సినిమాకి రారు కదా. అందుకని నేను ఆ విధంగా అంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు పిలిచారనేది కాదన్నా ఆ పిలుపు ఎలా ఉందనేదే ప్రతి ఒక్కరికి కోరుకునేది. ఇప్పుడు పిలిచారా, గంట క్రితం పిలిచారా, మీరు ఎప్పుడు పిలిచినా ఇక్కడ డాష్ మీద ఉన్నోళ్ళు మీకు ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ఆ ప్రేమ లేకుంటే ఇంత దూరం రామన్నా గంట సేపు డ్రైవ్ చేసి రావాల్సిన ఆవశ్యకత లేదనిపిస్తుంది. ఎందుకంటే ఆ పిలిపే ఎవరినైనా ఎక్కడికైనా తీసుకెళ్తుంది. మరి మీరు నన్ను కూడా నేను ఎక్కడ డైరెక్టర్స్ అందరు వెళ్ళిపోతారో నా అభిరుచిని, నా ఆకాంక్షను, ఇండస్ట్రీ కోసం పనిచేసిన ఒక దిగ్గజం పుట్టినరోజును ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నేను ఈ మాటలు మాట్లాడుకుంటే వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో, నేను ఎక్కడ మిస్ అవుతానో, వాళ్ళు వినరేమో డైరెక్టర్స్, నా మాటలు ఎక్కడన్నా చెప్పరేమో అనిపించింది. ద లెజెండరీ ఏకైక డైరెక్టర్ అంటున్నాను సార్, తప్పులుంటే క్షమిస్తారు పెద్దవాళ్ళు. బట్ ఎందుకు ఏకైక అంటున్నానంటే ఈజ్ హైయెస్ట్ పీక్ సార్, పర్వతం సార్. మీరు ఏ విధంగా పోలిస్తే ఆ విధంలో ఫిట్ అయ్యే ఏకైక డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఫేస్ చేసింది దాసరి నారాయణరావు గారితోని. ఫస్ట్ సీరియల్లో నా కోసం ఒక క్యారెక్టర్ రాసింది దాసరి నారాయణరావు గారు. ఫస్ట్ ఒక సినిమాలో నా కోసం ఆ డైలాగ్ను నా ఒక్క రోజైతే రెండో రోజుకి ఎక్స్టెండ్ చేశారు సార్ గారు. ఆయన డైరెక్షన్లో పనిచేశాను, ఆయన సంస్థలో పనిచేశాను, ఆయన సీరియల్కి పనిచేశాను. ఇంకంతకంటే ఏం అదృష్టం అంటుందండి ఒక ఆర్టిస్ట్కు. భలే చిన్న క్యారెక్టర్ చేయొచ్చు. నేను చిన్న పెద్ద అని నేను ఎప్పుడు కంపారిజన్ చేయను. నేను చిన్న వాళ్ళతో కూడా బాగానే ఉంటాను, బాగుండాలి. వాళ్ళు కూడా మనుషులే కదా. చిన్న క్యారెక్టర్ ఒక్కొక్కప్పుడు పెద్దగా ఎదుగుతుంది. అదేవిధంగా ఈ సినిమాలో చేసిన మా శారద గారు కూడా లెక్చరర్ రోల్ చేశారనుకుంటాను. ఏం రోల్ అండి మీది? కిల్లర్. అందరు కిల్లర్సే. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారి పాత్రను పోషించారు. మరి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా దాసరి నారాయణరావు గారి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం పెట్టుకోవడం మీ సక్సెస్కి నాంది సార్. ఆయనే చూసుకుంటారు సార్, అందరిని ఎంకరేజ్ చేస్తారు. అదేవిధంగా మీడియా మిత్రులు ఇంత కష్టపడి మీరు ఇప్పటిదాకా ట్రైలర్ చూశారు, ప్లస్ సాంగ్ చూశారు. నేను అందరినీ అప్పుడప్పుడు అడుగుతుంటాను కొంచెం స్పేస్ ఇవ్వండి అని, కానీ ఈ సినిమాకి పెద్ద స్పేస్ ఇవ్వండి. ఆయన చాలా కష్టపడి చేశాడు. వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కూడా, మరి వడ్లభట్ల గారు మనకు చాలా ఆత్మీయులు, మాతో పాటు ఈసీ మెంబర్గా కొనసాగుతున్నారు మా అసోసియేషన్లో. అందుకని ఈ యొక్క సినిమాని దానికి చిన్న అని బ్రాండ్ వేయకుండా ఒక గొప్ప సినిమా అవుతుంది. గొప్ప మనసుతో తీశారు. వాళ్ళ ఆశయం మంచిది.
ఇందాక ఆదిత్య గారు అన్నట్టు ఒక టైటిల్ ని ఒక డైరెక్టర్ కి దారాదత్తం చేయడం అంటే మామూలు విషయం కాదు. మరి మంచి ఆశయం, మంచి అభిమతం ఉన్న వాళ్ళు ఇండస్ట్రీలో ఉంటే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. కలకాలం ఎంతో మందికి అవకాశాలను ఇస్తారు. ఇందులో కొత్త వాళ్ళకు కూడా చాలా మందికి అవకాశం ఇచ్చారు మోహన్ గారికి మరి వాళ్ళందరి టీంకి. ఇంకొకటి అడబాల గురించి చెప్పాలి. అడబాల ఇప్పుడు ఎట్లయితే మోహన్ గారు 24 క్రాఫ్ట్స్లో ఏముందో అని తెలుసుకోవాలనుకున్నారో, అడబాల అన్ని క్రాఫ్ట్స్లో ఈవెన్ నాకు తెలిసి ఒక అసిస్టెంట్ రాకుంటే కూడా ఆ పాత్ర కూడా పోషించాడు ఆయన. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. ఏముండదండి, మనస్సులోని మాటను మంచి కోసం ఉపయోగిస్తే అది మనిషిని ఎక్కడో నిలబెడుతుంది. కాబట్టి అడబాల చాలా ఈ ప్రాజెక్ట్కి అసెట్ లాగా. సెకండ్, మోహన్ గారు ఉన్నా లేకున్నా మోహన్ గారి ఆశయాన్ని ఆయనలో తెచ్చుకొని ముందుకు నడిపించిన వ్యక్తి అడబాల అని నా అభిప్రాయం. సో మీరందరూ కూడా మంచి పెద్ద మనసుతోని ఈ యొక్క సినిమాని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సభకి నమస్కారం. విచ్చేసిన దర్శక దిగ్గజాలు వీళ్ళంతా నాకు తెలుసు, వాళ్ళు ఏంటో, వాళ్ళ టాలెంట్స్ ఏంటో, వాళ్ళ కెపాసిటీ ఏంటో. ఎనీహౌ, దర్శకరత్న దాసరి నారాయణరావు గారి అందరు శిష్యులే. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ఈ దర్శకుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నానండి. అండ్ నిజంగా ఈ దర్శకుల దినోత్సవం రోజున నూతన దర్శకుడు మోహన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సమయోచితం. ప్లస్ మీరందరూ కూడా తనను హృదయపూర్వకంగా దర్శకుల సంఘానికి ఆహ్వానించడం కూడా సముచితం. చాలా వాడు ఎంత మరి అనవసరం నా తమ్ముడు వాడు ఎంత కష్టపడతాడో అందరికీ తెలుసు ఇండస్ట్రీలో. ఎందుకనంటే దాసరి నారాయణరావు గారికి మా కుటుంబానికి ఎంతో అనుబంధం. అమెరికా వెళ్తే వడ్లపట్ల వాళ్ళ ఇళ్లలోనే ఉండేవాడు. వడ్లపట్ల వారు తయారు చేసిన భోజనాన్నే భోంచేసేవారు. కానీ మేము ఎక్కడ పబ్లిసిటీ చేసుకోం. నేను ఒక కార్యక్రమానికి పిలుస్తానికి వెళ్తే అక్కడ రామారావు గారు, ప్రభు గారు వీళ్ళందరూ రారండి, ఆయన రావట్లేదు, ఏ ఫంక్షన్లకి రావట్లేదు, మీరు వచ్చి వేస్ట్ అండి అని అంటే, సరేనండి గురుగారు రమ్మన్నారు కదా వెళ్ళి కలుస్తామని చెప్తే కూర్చోండి అని అన్నారు. కూర్చోండి అని అయిన తర్వాత ఎమ్మటే ఎవరో అండి హెల్మెట్ వెళ్ళలేదండి, ఇట్లా బట్టలు పట్టలేదు, వాళ్ళు ఎమ్మటే పైకి పంపాయా అన్నారు. వెళ్ళిన తర్వాత మరుసటి రోజు ఉదయం 8 ముహూర్తం ఉంది గురువు గారు అని చెప్పి మా బ్రదర్ రిక్వెస్ట్ చేస్తే, నువ్వు పిలిస్తే నేను రానా? అందరూ స్టన్. అరే దాసరి నారాయణరావు గారు అసలు అంటే వాళ్ళ మిసెస్ చనిపోయిన తర్వాత, అమ్మగారు చనిపోయిన తర్వాత ఏ ఫంక్షన్కి వెళ్ళాల, దేవుడికి కూడా దండం పెట్టుకోవట్లా. కానీ ఇమీడియట్లీగా మహేంద్ర వస్తున్నా అని చెప్పేసి మాకు వచ్చి మా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అంత అనుబంధం మాకు. కానీ మేము ఎక్కడ చెప్పుకోం. స్వయంగా మా తమ్ముడు మోహన్ వడ్లపట్ల దాసరి నారాయణరావు గారికి ఎన్నోసార్లు అమెరికాలో వండి పెట్టారు. ఇంతకుముందు అక్కడ స్టేట్మెంట్ కూడా ఇచ్చావు నువ్వు. అయితే ఇది నేను గొప్ప కోసం చెప్పట్ల. మాకు దాసరి నారాయణరావు గారికి ఉన్న అనుబంధం, ఈరోజు వారి యొక్క జన్మదినం ప్లస్ ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ డే కాబట్టి ఇది కోట్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా యాక్చువల్గా వెరీ డీటెయిలింగ్ మనుషులు ఎవరు కొంతమంది ఉంటారు. అందులో మోహన్ వడ్లపట్ల ఒకటి. ఎందుకనంటే వాళ్ళ క్రూకు తెలుసు, మిస్టర్ మల్లికార్జున్కి, అడబాలకి, ఇంకా ఎక్సెట్రా అందరికీ. వాడిని తట్టుకోవటం మామూలు విషయం కాదు. మామూలు విషయం కాదండి. వాడు ఎవరు తట్టుకోలేరు, వాడిని ఎవరు కన్విన్స్ చేయలేడు. సీతయ్య. బట్ దానికి ఎంత హార్డ్ వర్క్ ఉంటుందంటే, ఇది సీతయ్య అంటే మూర్ఖంగా వెళ్ళడు, ఎవ్రీ డీటెయిల్ రావాలి. నేను 1983 నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ బ్యాచ్ గోల్డ్ మెడలిస్ట్ని. నేను 35 మంది నా ఫ్రెండ్స్ అందరూ ఆర్టిస్టులు. నేను ఎన్నో సినిమాలకి, ఎన్నో సీరియల్స్కి వల్లభనేని జనార్దన్ నేను కలిసి, మీకు తెలుసు సముద్ర గారు, మీ అంతా ఎన్నో నేను చేసేవాడిని. జనార్దన్ కంటే ఎక్కువ నేనే చేసేవాడిని. అలాంటిది చిన్న మైన్యూట్ మిస్టేక్ నేను ఎడిటింగ్లో సరి చేయొచ్చు అంటే నో. అండ్ హీ ఈజ్ నాట్ అలౌవింగ్, he is not giving preference to seniority also. What he is giving detailed, every detail. I am sorry.
అని చెప్పి అంత కష్టపడ్డాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అందుకనే ఎందుకంటే ఈ సంగతి చెప్తున్నాను. ఇప్పుడు లీడర్స్ ఓకే, కానీ లీడర్స్ యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? క్రూని ఎన్నుకోవటం. నిజంగా ఒక మల్లికార్జున్ కానీ, ఒక అడబాలను కానీ, ఎక్సెట్రా భాస్కర్ అలా డాన్స్ మాస్టర్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ అండి, ఎంత టాలెంటెడ్ అండి అతనికి. నేను గ్రూప్లో నిన్న సాయంత్రం పెడితే ఎవరండి మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి ఒక 10-15 మంది నన్ను అడిగారు. అంత అద్భుతంగా రికార్డింగ్ చేశాడు. అట్లా ఎన్నుకున్నాడు, అందరినీ కష్టపడ్డాడు, అందరు ఎంత హింస పెట్టాలో అంత హింస పెట్టాడు. బట్ డీటెయిలింగ్ తీసుకొని వచ్చి అద్భుతంగా సినిమాని తీసుకొని వచ్చాడు. హ్యాట్స్ ఆఫ్ టు యూ మై డియర్ మోహన్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీరందరూ వచ్చారు. అలాగే జోశర్మ గారికి, వారి గురించి ఏం చెప్పాలి నేను, వారి గురించి అంతా ఆదిత్య గారు చెప్పేశారు. ఇందుగలనందు లేడు అని సందేహం వలదు, ఎందెందు వెతికి చూసిన మోటివ్ ఫర్ మర్డర్లో మా జోశర్మ గారు ఉన్నారు. ఎంత తపనండి. ఒక చిన్న ఫంక్షన్ పెట్టుకున్నామనంటే 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఆ ఫంక్షన్ అటెండ్ అయ్యి మళ్ళీ ఇమీడియట్లీ వెళ్ళిపోయేది. అది తపన, ఆ ప్యాషన్ ఉండాలి. యు ఆర్ గోయింగ్ టు రాక్ వన్ డే, 100% యు ఆర్ గోయింగ్ టు రాక్. మై గాడ్ బ్లెస్ యూ తల్లి. నువ్వు తప్పకుండా, మీరు వీళ్ళందరూ నెక్స్ట్ సినిమాలో నువ్వు ఉంటావు, క్వశ్చన్ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఉదయ్ కుమార్. కానీ మీ ఇండస్ట్రీలో అందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ ఉదయ్ పీవీఆర్. పీవీఆర్ అంటే ఉదయ్, ఉదయ్ అంటే పీవీఆర్. పీవీఆర్ ఓపెనింగ్ కానించి ఇప్పటి వరకు అదే ప్లేస్లో మన తెలుగు అనే దాన్ని పక్కన పెట్టకుండా బాగా ఎంకరేజ్ చేస్తాను. అందరికీ నేనున్నాను అనుకుంటాను. కానీ ఒకరోజు మోహన్ వడ్లపట్ల గారు ఒక సినిమా తీశాను ఉదయ్ అన్నారు. వదిలేండి అన్న. వదిలేండి అంటే M4M అదేంటండి అన్న. లేదు, నీకు ఫస్ట్ టీజర్ కట్ చూపిస్తాను అన్న. 4 రోజులు పోయిన తర్వాత ఆడబాల ఒక చిన్న లింక్ పెట్టాడు, బాగుంది చూద్దాంలేండి అన్న. ఇప్పటికి నేను 2082 సినిమాలు రిలీజ్ చేశా, అన్ని లాంగ్వేజెస్. కానీ ఈ సినిమా చూసిన తర్వాత, ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇలాంటిది మల్టీప్లెక్స్లోనే పొద్దు కదా, సరే అండి ఎన్ని చేద్దామన్నా అన్నారు. చూడు ఉదయం మల్టీప్లెక్స్లో ఒక 50-60 చేయడం. ఈరోజు పొద్దున్నుంచి అందరూ M4M ఎందుకు ఉంది కదండి, సింగిల్ థియేటర్స్ నాది ఇవ్వండి, తినాలి ఇలా ఈయన అనుకున్నారు. ఓన్లీ మల్టీప్లెక్స్లో వస్తాను అనుకున్నా, నేను కూడా మల్టీప్లెక్స్ అనుకున్నా. ఇవాళ సింగిల్ స్క్రీన్స్ వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం 100 అబోవ్ వెళ్ళిపోతుంది. ఈయన మళ్ళీ ఖర్చు అయిపోద్ది ఏమో నా భయం. కానీ సినిమాని చాలామంది సినిమా తీయడం చాలా ఈజీ అండి, రిలీజ్ చేయడం చాలా కష్టం. కానీ దాంట్లో ఈయన ముందున్నారండి. ప్రతి దానికి, ప్రతి పబ్లిసిటీకి ఆయన దగ్గరుండి ఆడబాలని పాపం అతను 1 man షో. నైట్ 2 కూడా మెసేజ్ పెడతాడు సార్ అతను. ఉదయ్ గారు డిస్టర్బ్ అవుతుందా, అంత వర్క్ చేస్తాడు అతను. ఒక డిజైన్ కూడా అంత బాగా, అంటే చాలామంది సినిమా తీసేస్తారు సార్, కానీ పబ్లిసిటీని పట్టించుకోడు, ప్రొడ్యూసర్ పట్టించుకోడు, డైరెక్టర్ పట్టించుకోడు. ఈ హీరోయిన్ జోష్ శర్మ గారు ఉన్నారంటే ఆవిడ ఏమండి పోస్టల్ అలా చేసేద్దాం ఈ డిజైన్ బాగున్నా ఇలాగ చేసేవాళ్ళు చాలా తక్కువ అండి. ఈ సినిమాను వాళ్ళు ఎంతో ప్రేమతో తీస్తున్నారు కాబట్టి ఇది సక్సెస్, 100% సక్సెస్ అవుతుందని నా నమ్మకం. దాని బదులు పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ రిలీజ్ అని చెప్పి ఈయన మా ఫ్రెండ్ బాగా బ్లాక్, నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. కానీ నేనే రిజెక్ట్ చేశా. తర్వాత ఫుల్ ఈయన కష్టాన్ని చూసి నేను కాదనలేక మా కంపెనీ ద్వారా రిలీజ్ చేస్తున్నాను సినిమాని. ఈ సినిమా 100% సక్సెస్ అవ్వాలి. వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్, సూపర్ సక్సెస్. మా మోహన్ మొదలపట్ల గారంటే డైరెక్టర్లు చాలా మందిని చూశాను, కాసేపు మాట్లాడి అయిపోయిందిలే అనుకుంటారు. ఈయన నిమిషానికి ఫోన్ చేసి ఉదయం ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే ఇలా కూడా ఉంటారా? డైరెక్ట్ సినిమా చేయటం వరకే అనుకుంటారు. ప్రొడ్యూసర్ అయి ఉన్న ప్రొడ్యూసర్ వాళ్ళు చూసుకుంటారు, అసిస్టెంట్ వాళ్ళు చూసుకుంటారు. కానీ పాపం ఈయన ప్రతిదీ ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్, అది గ్రేట్. దాని తోడు పాపం హీరోయిన్ కూడా ప్రతి దానికే వస్తారు, ఏదో ఒక డిజైన్ అదని ఇదని అంటే చెయ్యాలండి. చేయకపోతే మనం ఏం చేయలేం. పెద్ద స్టార్స్ కూడా 1 year బట్టి 10 వీడియో చేస్తున్నారు. మన చిన్న సినిమా చేయకపోతే ఎవరో రారండి.
అందరు ఏది మల్టీప్లెక్సా, నేను చేశానా, ఎవరు చేశానా కాదు, మీరు చేసి సక్సెస్ చేస్తేనే సినిమా సక్సెస్. అలాంటిది మా ఓన్ భట్ల గారి దగ్గర ఉంది. ఆయనకి 100% సక్సెస్ వస్తుందని నా నమ్మకం. గాడ్ బ్లెస్ యూ. మోహన్ గారికి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు మోహన్ భట్ల గారు ప్లీజ్. ఐఎమ్ వెరీ వెరీ ఆనర్డ్. అసలు అమెరికా నుంచి వచ్చి టు బీ హియర్. Everyone keeps commenting saying that, hey, you are coming from America to as though it is Amirpet. ఆ లెవెల్లో వెళ్ళి వచ్చి చాలా కష్టపడ్డాను దీనికి. స్టార్టింగ్ ఫ్రమ్ స్టోరీ రైటింగ్, మోహన్ గారు ఒకటే చెప్పారు, నువ్వు ఒక ఆర్టిస్ట్గా బాగా ఫేమస్ అవ్వాలి అని అంటే నువ్వు 24 క్రాఫ్ట్స్ గురించి నీకు ఐడియా రావాలి, నువ్వు బాగా కష్టపడాలి. వచ్చి యాక్టింగ్ చేసి వెళ్ళిపోతే ద రిజల్ట్ విల్ బి ఓన్లీ విత్ లిటిల్ బిట్. బట్ ఇండస్ట్రీలో గ్రో అవ్వాలి, అన్ని వాటిలో బాగా ప్రాముఖ్యత తెచ్చుకోవాలి అని అంటే బాగా కష్టపడాలని ఫస్ట్ నుంచి మెంటలీ ప్రిపేర్ చేశారు. అది చాలా హెల్ప్ అయింది. M4 అండ్ మోటివ్ ఫర్ మర్డర్, ఈ టైటిల్ని కూడా మోహన్ గారు ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి బ్రహ్మముహూర్తంలో నాకు ఈ ఐడియా వచ్చిందమ్మా అని చెప్పేసి హీ కాల్ మీ న్యూస్ అండ్ సెడ్ దట్ లెట్స్ గో విత్ దిస్ నేమ్. సో బికాస్ ఇట్ హ్యాస్ అ గ్లోబల్ టచ్, M4 అండ్ ఇట్స్ సో ఈజీ టు రిమెంబర్. ఈ టైటిల్ డిసైడ్ అయిన తర్వాత ఒకేసారి టైటిల్కి బాగా ట్రాక్షన్ వచ్చింది మాకు యూఎస్లో. ఎవ్రీవన్ స్టార్టెడ్ ఆస్కింగ్, హే ద టైటిల్ లుక్స్ వెరీ ఇన్నోవేటివ్ అండ్ ఆల్. తర్వాత when we started writing the story and all, lot of people from US collaboration to India, we worked a lot. Of course, Rahul Advala is also a co-director. దీన్ని చాలా స్ట్రాటజిక్గా ప్లాన్ చేశారు మోహన్ గారు. ఏమనంటే పెద్ద స్టార్స్ లేరు, బట్ he is very willing to give chance to new artists like us, and lot of people might be getting this very big break. చూసానండి ఈ మూవీ తర్వాత ప్రసన్న గారికి మెంటల్ కృష్ణ తర్వాత ఎలాగ బ్రేక్ వచ్చిందో, మా అందరికీ కూడా ఈ మూవీ మెంటల్ కృష్ణ తర్వాత అంత పెద్ద బ్రేక్ వస్తుందని చెప్పి చాలా గట్టి నమ్మకం. అందరూ ఒప్పుకుంటారా? సో దాట్ ఈస్ మచ్ నీడెడ్. ఇలా డైరెక్టర్స్ కొత్త వాళ్ళకి మనకి పుష్ చేసి చేయడము. దీంతో పాటు స్ట్రాటజిక్గా కూడా ఒక కొత్త మూవీని కొత్త స్టార్స్ తోటి అందరూ ఆడియన్స్ వచ్చి చూడాలి అని అంటే ఎన్నో థ్రిల్లర్ మూవీస్ వస్తాయి. వై M4M? సో దానికి వీ అప్లై టు ఆల్ ఫిలిం ఫెస్టివల్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. దీనికి 15 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ ఫిలిం లాస్ ఏంజల్స్ అండ్ బెస్ట్ డైరెక్టర్గా లండన్ ఫిలిం ఫెస్టివల్ అండ్ బెస్ట్ యాక్ట్రెస్గా నాకు న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్, హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్, బెస్ట్ మ్యూజిక్కి బ్యాక్గ్రౌండ్కి వచ్చింది. సో ఈ అవార్డ్స్ అన్నిటిని తీసుకుని అండ్ వీ డెబ్యూడ్ ఇన్ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లాస్ట్ ఇయర్ అండ్ వీ గాట్ అ స్టాండింగ్ ఓవేషన్ విత్ 25 country people who are all white people from different countries. వాళ్ళు ఆన్ రికార్డ్ వెళ్ళమంటే కూడా వెళ్ళకుండా ఫీడ్బ్యాక్ బాగుంది అని చెప్పి వెళ్ళారు. దాట్ మోహన్ భట్ల గారు యూ మేడ్ ఇట్ హ్యాపన్. ద స్క్రీన్ ప్లే, డైరెక్షన్, అంటే ఒక లో బడ్జెట్ మూవీ కూడా మాకు శక్తి ఉన్నంత వరకు దాన్ని హాలీవుడ్ లెవెల్కి తీసుకొచ్చేలాగా అలా స్క్రీన్ ప్లే కట్ చేయడం అదంతా కూడా అలా ఎగ్జిక్యూట్ చేశారు. సో మీ అందరూ ఆదరించి దీన్ని కంప్లీట్ వైరల్ మూమెంట్ చేయండి. ఐ వాంట్ దిస్ టు బికమ్ వైరల్ మూమెంట్ సో దట్ ఆల్ ఆడియన్స్ కమ్ ఎంకరేజ్ అండ్ కిల్లర్ని గెస్ట్ చేస్తే $1,000 రివార్డ్ కూడా ఇస్తున్నాము. సో ఇట్స్ సస్పెన్స్ థ్రిల్లర్ మర్డర్ మిస్టరీ అండ్ ఒక క్రైమ్ ఇన్వెస్టిగేట్ జర్నలిస్ట్లో ఒక రాధా క్యారెక్టర్ లాగా నేను చాలా చాలా ఇన్వాల్వ్ అయ్యి కష్టపడ్డాను. అమ్మాయి అంటే గ్లామర్ కోసమే చూస్తారు, కానీ మోహన్ భట్ల గారు ఈజ్ మోర్ లైక్ ఇట్ డజంట్ మ్యాటర్, యూ ఉమెన్ ఇస్ పవర్ అని అనుకుంటే నాకు ఈక్వల్గా రోల్ ఇచ్చారు. అగైన్ వన్ మోర్ టైం వెరీ బిగ్ థ్యాంక్స్ అండి. నేను నన్ను అంత పెద్ద రోల్ ఇచ్చి నమ్మకంతో ఇన్వాల్వ్ చేశారు. చాలా స్ట్రిక్ట్ అందరూ చెప్పారు. 1 సెకండ్ లేట్ వచ్చినందుకు ఒక రోజు మార్నింగ్ 5 AM 1 సెకండ్ లేట్ వచ్చినందుకు హీ లెఫ్ట్ మీ అండ్ హీ లెఫ్ట్. సో నేను బతిలాడాల్సి వచ్చింది, నెక్స్ట్ టైం ఐ వోంట్ డూ దిస్ అని. సో అందరితోటి ఒకే రకంగా ఉంటారు. సో హీస్ వెరీ 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 స్ట్రిక్ట్. ఐ హ్యావ్ టు క్రై టెల్లింగ్ దట్ నా లైఫ్లో నేను మళ్ళీ లేట్గా వెళ్ళను అని చెప్పి. టుడే ఆల్సో కేమ్ at 10:30 AM షార్ప్ అండ్ ఐ వాజ్ స్టాండింగ్ అవుట్ సైడ్. సో హీ సెడ్ దట్ 1 minute లేట్ వచ్చినా నేను లోపలికి రాను అని. సో దట్ ఈస్ హౌ హీ. సో అలా మమ్మల్ని ఇలా ట్రైన్ చేశారు. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఏదైనా తట్టుకునే స్టేజ్కి నేను తయారు చేసి వదులుతున్నారు. సో థ్యాంక్ యూ వన్ మోర్ టైం. ఎంత చెప్పినా ఈ న్యూస్లన్నీ ఇది ఇన్సిడెంట్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి, బట్ ప్లీజ్ మేక్ ఇట్ వైరల్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇలా ఇలాంటి మూవీకి ట్రాక్షన్ రావడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరందరూ ఎలా వైరల్ చేస్తారో మాకు తెలియదు, బట్ నా మూవీ ఇంత కష్టపడ్డారు వీళ్ళు అని పర్సనల్గా తీసుకొని మమ్మల్ని పుష్ చేయండి. మాకు ఈ మూవీ రిలీజ్ చేసినది PVR ఐనాక్స్
వాళ్ళు ఉదయ్ గారు, థ్యాంక్ యూ అండి. అండ్ దెన్ JVL ఎంటర్టైన్మెంట్స్ ఫ్రమ్ ముంబై, వాళ్ళు హిందీలో రిలీజ్ చేస్తున్నారు నార్త్ ఇండియాలో. అండ్ మా ప్రవీణ్ గారు ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్, హీ కేమ్ ఆల్ ద వే. వాళ్ళు టెక్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ లో US మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు అండ్ మలిక్ గారు. అండ్ దెన్ విఎన్ ఆదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కైండ్ వర్డ్స్ ఫర్ మీ. అండ్ సముద్ర గారు అండ్ మీ అందరికీ. MRC వర్లపట్ల గారు, మీరు స్టార్టింగ్ లోనే మొత్తం బదిలీ చేస్తున్నారు మూవీలో. అండ్ ఐ వాంట్ టేక్ ఎవ్రీబడీస్ నేమ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ శాన్మణి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ సినిమాకి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీతో పనిచేయడం చాలా లక్కీగా ఫీల్ అవుతుంది. బికాస్ టైమింగ్ సెన్స్ చాలా బాగా అలవాటు అయింది మీతో పనిచేశాక. ఎందుకంటే ఎవరు అది ఫాలో అవ్వరు. చాలా థింగ్స్ నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు వచ్చినందుకు, మీ ఇంపార్టెంట్ మీటింగ్ వదిలేసి ఇక్కడ వచ్చినందుకు. ఇక్కడ కలవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ అండి. అని కాకుండా ఒక హీరోయిన్ గా అండ్ ఆల్సో మోస్ట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి, ఎందుకంటే తను చెప్పినట్టు US టు అమీర్పేట అన్నట్లు ఈ మూవీ కోసం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ, ఎందుకంటే ఒక ఆర్టిస్టుగా నాకు తెలుసు సోషల్ మీడియాను ఎంత హ్యాండిల్ చేయాలి అనేది. ఈ ఒక్క సినిమాతోనే తను ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది. ఈ మూవీకి నిజంగా మోహన్ వడ్డపట్ల గారు మంచి మనస్సుకు అసలు వర్కింగ్ పార్ట్నర్ గా, అండ్ మల్లి గారు కానీ, మన రాహుల్ కానీ, ఇలాంటి టీమ్ మెంబర్స్ అండ్ కెమెరామ్యాన్, మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు ఈ సినిమా చిన్న సినిమా కాదు, మంచి కంటెంట్ ఉన్న సినిమాను ఎంకరేజ్ చేస్తూ PVR లాంటి పెద్ద సంస్థలు, అలాగే US రిలీజ్ చేస్తున్న వాళ్లకు నిజంగా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ మరోసారి జో శర్మకు అండ్ ఆల్సో మా గురూజీ, ఎందుకంటే సార్ మాట్లాడితే నన్ను దీంట్లో ఒక సూపర్ స్టార్ గా చూపించిన విధానము అండ్ నేను చాలా రుణపడి ఉంటాను. అలాగే సార్ ఒక మాట ఇచ్చాడు, US లో నాతో ఏదో చేస్తానన్నారు, అది తర్వాత మాట్లాడదాం. ఈ మూవీ మంచి హిట్ చేయాలని అండ్ ఈ మూవీకి కష్టపడిన వాళ్ళు ముందుకు తీసుకుపోవడానికి మీ వంతు సహాయంగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మూవీ గురించి చాలా సస్పెన్స్ ఉందండి, థ్రిల్లింగ్ ఉంది, అసలు మర్డర్స్ మిస్టరీ ఉంది. ఏం చెప్పాలి అనేది అసలు మీరు చూడాలండి, చూస్తే మీకు తెలుస్తుంది ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయి, ఎలా ఉన్నాయి. అది ఇతనా, ఓ మై గాడ్ ఇతనే అనుకుంటా కిల్లర్ అని ఒకరిని అనుకుంటారు మీరు ఆల్ ద వే, అసలు అతను కూడా చనిపోతాడు. ఆశ్చర్యం వేస్తుంది. అది ఇంకెవరు లాస్ట్ మినిట్ వరకు కూడా చెప్పలేరండి. సో ఐ రిక్వెస్ట్ ఆడియన్స్, ప్లీజ్ గో అండ్ వాచ్ మూవీ అండ్ ఇఫ్ యూ ఐడెంటిఫై ఎ కిల్లర్ యూ విల్ గెట్ ఎ రివార్డ్ అండి. ఐ బెట్ ఆన్ దట్, ప్లీజ్ అండి. సో నౌ ఐ రిక్వెస్ట్ పర్వతనేని రాబాబు. యా ప్లీజ్. సినిమా మూవీ ఎండింగ్ వరకు మాకు ఎవరు తెలుస్తుందా, లేకపోతే అవి అది కష్టమండి, చెప్పలేరు. ఇది మీరు ఈ మూవీలో మాకు థియేటర్కి వెళ్ళినప్పుడు ఎంకరేజ్ ఎలా చేస్తున్నామనంటే ట్యాగ్ అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అందరూ అడుగుతున్నారు మాకు ఎలాగ తెలుస్తుంది, మమ్మల్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు. ట్యాగ్ అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, మోహన్ వడ్లపట్ల, జో శర్మ USA M4M మూవీ. ఇంటర్వెల్ కి 15 minutes మూవీ ముందు యూ నీడ్ టు మెసేజెస్ దట్ హే దిస్ ద కిల్లర్ దట్ వీఆర్ థింకింగ్. సో దాన్ని బట్టి మేము టాలీ చేస్తాము వెదర్ టు గివ్ అవార్డ్ ఆర్ నాట్. థ్యాంక్ యూ. యా, మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, ఐ విల్ బి మోర్ దాన్ హ్యాపీ టు ఆన్సర్. ఇందాక మాట్లాడుతూ చెప్తున్నారు కదా, ఒక 1 lakh ప్రైజ్ ఇస్తాము ఎవరైతే గెస్ట్ చేయకుండా గెస్ట్ చేస్తారో అనేసి వాళ్ళకి. ఏం సార్ అంత కాన్ఫిడెన్స్ ఏంటి అంటే బేసిక్గా? దట్స్ ద బ్యూటీ అండి, దట్స్ ద బ్యూటీ ఆఫ్ మై మూవీ అండి. ఐ బెట్ అగైన్ అండ్ అగైన్, మీడియా అందరి మిత్రుల ముందు చెప్తున్నాను, ఆల్ ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్సైట్, యూట్యూబ్, ఆల్ మీడియా వాళ్ళకి ఇప్పుడే మా జో శర్మ అన్నట్టు ఏదో రకంగా మీరు ఇప్పుడే కనీసం చెప్పి క్లోజ్ అయిన, అసలు నియర్లీ క్లోజ్ అయినా కానీ రివార్డ్ ఉంటుంది. సినిమా చూసిన తర్వాత ఇంటర్వెల్ తర్వాత కూడా ఈవెన్ పిక్చర్ ఇంకో 20 minutes ఎండ్ అవుతాను, 15 minutes ఎండ్ అవుతాను, అప్పటికి మీరు కిల్లర్ ఎవరని చెప్పినా కానీ ₹1,00,000 ఇస్తాను. ప్రతి థియేటర్ దగ్గర ₹1,00,000 పెడతానండి ఫస్ట్ డే. టోటల్ ఎన్ని థియేటర్స్ రిలీజ్ చేస్తున్నారు సార్ ఇది May 8th? వీఆర్ రిలీజింగ్ ఆన్ May 8th ఎవ్రీవేర్ ఇన్ ఇండియా, ఇంక్లూడింగ్ తమిళనాడు, కర్ణాటక, మలయాళం ఇండస్ట్రీ, ఎవ్రీ ఈవెన్ హిందీ, యుఎస్లో ఆల్రెడీ AMC అని చాలా ఫేమస్ అండి. AMC ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్. వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు మాకు. త్రూ వీళ్ళ ద్వారా మేము AMCలో రిలీజ్ చేస్తున్నాం. సో 7th రోజు, మరి 7th రోజు మీరు అమెరికాలో ఫ్రెండ్స్కి కాల్ చేసి ఎవరు కిల్లర్ అని తెలుసుకొని చెప్తే అది ఇంకా నేనేం చేయలేను.
అది నేనేం చేయను. దానికి మీరు ప్లాన్ చేయాలి సార్ అయితే సంథింగ్. అదే ఇప్పుడు మా జోష్ వర్మ అదే ప్లాన్ చేస్తుంది త్రూ మీడియా, త్రూ ఇన్స్టాలో ఇలా అని. ఎందుకంటే మాకన్నా 1 డే ముందు రిలీజ్ అవుతుంది కాబట్టి యూఎస్లో గ్రాండ్గా రిలీజ్ అవుతుందండి. యూఎస్లో ఆల్రెడీ 16-17 సెంటర్లు మళ్ళీ వీళ్ళు పెంచుతున్నారు, 2-3 సెంటర్లు పెరుగుతున్నాయి, 20 సెంటర్లు, 20, 50 కావచ్చు, 100 కావచ్చు అండి అక్కడ. ఇది 7th, 8th, 9th తర్వాత. అలానే ఇక్కడ రిలీజ్ కాకముందే నేను ఒక 60-70 అనుకున్నాను. ఆల్మోస్ట్ ఇప్పటికే మా బ్యాక్ బోన్ పీవీఆర్ ఉదయ్ గారి ద్వారా ఒక ఆల్మోస్ట్ ఫ్యూ సెంటర్స్ ఆల్రెడీ మార్నింగ్ నుంచే పెరిగిపోయినాయండి. సినిమా చూసిన తర్వాత మటుకు వర్డ్ అండ్ మౌత్ టాక్ మీకే తెలుస్తుందండి ఏంటి అనేది. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఒక ఫేమస్ పెయింటింగ్ మొనాలిసాతో లింకప్ చేశారు. ఇది ఆ కాన్సెప్ట్ కొత్తగా ఉంది, ఎట్లా లింకప్ చేశారు అది? అదేనండి, దేర్ ఆర్ సో మెనీ సీరియల్ కిల్లర్ మూవీస్ వచ్చినాయండి యూఎస్లో ఆర్ ఇండియాలో కూడా, ఎస్పెషల్లీ హాలీవుడ్లో. అబ్జర్వ్ చేశాను, మనం కూడా రొటీన్గా చేస్తే ఏంటి, అలా కాకుండా కిల్లర్ అనేవాడు ఎందుకు మర్డర్ చేస్తున్నాడు, మోటివ్ ఏంటి, అలానే ఈచ్ మర్డర్ని ఒక వరల్డ్ ఫేమస్ పెయింటింగ్తో డిపిక్ట్ చేస్తున్నాడు. అక్కడ అంటే ఒక చిన్న చెప్తాను, చెప్పుకుంటూ చేస్తున్నాడండి మర్డర్స్. నేను ఈరోజు నేను ఈ టైంలో మర్డర్, పోలీసు వాళ్ళు షాకు, కమిషనర్ షాకు, డీజీపీ షాకు, ఏం జరుగుతుందో. వీళ్ళు వెళ్ళే లోపల అక్కడ మర్డర్ చేస్తాము, ఆ పెయింటింగ్ లాగా పెడతాము, అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాము. సో ఇలా సెవరల్ సిచ్యువేషన్స్లో చేశాడు. లాస్ట్ ఒక్కళ్ళ మీద మీకు డౌట్ వస్తుందండి, ఆయన కూడా చనిపోతాడు, అప్పుడు షాక్ అవుతారు. అది ఇంపార్టెంట్ అండి. అంటే కొద్దిగా రివీల్ చేశాను, బట్ ఎవరు అనేది మటుకు మీరు తెలుసుకోలేరండి డెఫినెట్గా. ఓకే, ఈ సినిమా ఇప్పుడు చాలా సినిమాలు ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ చాలా వచ్చాయి కదా, వాటికి దీనికి డిఫరెంట్ ఏంటి? ఇదేమన్నా రియల్ ఇన్సిడెంట్గా ఏమన్నా తీసుకున్నారా, కల్పిత కథనా? అంటే సినిమాలోనే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ వాసుదేవ్ క్యారెక్టర్ అని ఉందండి. అతను ఈ సీరియల్ కిల్లర్స్ మీద ఒక బుక్ కూడా రాయడం జరిగింది. సో సిమిలర్ కైండ్ ఈ సినిమాలో అలాంటి మర్డర్సే జరుగుతూ ఉంటాయి. అప్పుడు వీళ్ళందరూ వాసుదేవ్ దగ్గరికి వెళ్తారు, ఏంటి సార్ ఇది, ఎలా మీరు అప్పుడు బుక్ రాశారు ఏంటి అని అంటే, నేను రాసిన బుక్ని కోర్టు ద్వారా టోటల్గా బ్యాన్ చేశారు ప్రపంచం అంతా, అయినా ఆ కిల్లరు నా బుక్ని ఆధారం చేసుకుని అలానే మర్డర్ చేశాడనే చెప్తాడండి. ఇది యాదృచ్ఛికంగా చెప్తున్నాను. అలా ఒక డిఫరెంట్గా కిల్ చేస్తాము, డెపిక్ట్ చేస్తాము, కిల్ చేస్తాము, డెపిక్ట్ చేస్తాము. ఇది మా ప్రత్యేకత అండి సినిమాలో. ఇంతవరకు ఎవరు అటెంప్ట్ చేయలేదు. ఓకే, జోస్ శర్మ గారు, ఈ సినిమాలో ఒక జర్నలిస్ట్గా చేశారు. ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్, అంటే స్టంట్స్ ఏమైనా చేశారా, యాక్షన్ సీన్లు చేశారా? ఛాలెంజింగ్, ఎలాంటి ఛాలెంజింగ్ ఎదుర్కొన్నారు? చాలా ఛాలెంజెస్ ఎదుర్కొన్నాను. ఒక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, మీ అందరికీ తెలుసు, మీ అందరూ జర్నలిస్టులు కదా, మీకు తెలుసు మీకు ఎంత కష్టమో. మీరు ఎక్కడ ఏ చిన్న మర్డర్ అయినా ఫస్ట్ మీరే వెళ్ళిపోయి కవర్ చేయడానికి ట్రై చేస్తారు కదా. అలానే మీరు మీ క్యారెక్టర్ని ఈ మూవీ చూస్తే, అరే మేము చాలాసార్లు చేసాం కదా అని మీరు అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అది మీ స్టోరీ అనుకోండి. అసలు ఒక జర్నలిస్ట్ అందరూ మీరు ఇక్కడ వచ్చారు, మీరు కవర్ చేశారు. ఆ లొకేషన్స్ కానీ, ఒక మర్డర్ వెళితే అక్కడ డంప్స్టర్ అవ్వచ్చు, లేకపోతే అది ఏ లొకేషన్ అయినా సరే ఒక జర్నలిస్ట్ లాగా మనము ఆలోచించము, వెళ్ళిపోయి ఫస్ట్ పోలీసుల కంటే ఫస్ట్ మనమే వెళ్ళి కవర్ చేయాలి. సో యాటిట్యూడ్ మంది దూసుకు వెళ్ళిపోయి అక్కడ అది ఆ ఛాలెంజెస్ అన్ని చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ కొన్ని కాంప్లెక్స్ సిచ్యుయేషన్స్లో కూడా మేము షూట్ చేయాల్సి వచ్చింది. అంటే వేర్ యూ డోంట్ ఈవెన్ హ్యావ్ నార్మల్ ఎయిర్ కూడా లేకుండా ఒక రూమ్లో ఫర్ 8-9 అవర్స్ అందరూ బంధించి. సో అమెరికా నుంచి ఇక్కడ సడన్గా వచ్చినప్పుడు ఇట్ కైండ్ ఆఫ్ టేక్స్ ద ట్రాన్స్ఫర్మేషన్. బట్ మాకు మోహన్ వర్లపట్ల గారు ముందరే ట్రైన్ చేశారు. అండ్ షూటింగ్కి ముందు కూడా మాకు ప్రతి సీన్ని ప్రాక్టీస్ చేయించి ఒక శాంపుల్ వీడియోలాగా కూడా షూట్ చేసి మాకు అది మెంటల్లీ ప్రిపేర్ చేశారు. దానివల్లనే చాలా ఈజీ అయింది. అందుకే ప్రతి కాంప్లికేటెడ్ సీన్ కూడా మాకు 1 టేక్లోనే అయ్యింది. దేర్ ఇస్ నో రిపిటేషన్ ఇన్ ద హోల్ మూవీ. అఫ్ కోర్స్ అలా ఉంది కాబట్టి అండర్ బడ్జెట్ కంట్రోల్లో చేశాము. అండ్ నేను కూడా 1 టేక్ ఆర్టిస్ట్ అని కూడా మల్లికార్జున్ గారు అందరూ అన్నట్టు 1 టేక్ ఆర్టిస్ట్ అని అందరూ ఇంకా పిల్లలు కూడా స్టార్ట్ చేశారు, అంత ప్రిపేర్ చేశారు ఛాలెంజెస్ని కూడా. థ్యాంక్ యూ సార్. మోహన్ గారు, ఇప్పుడు 8న రిలీజ్ అవుతుంది కదా సినిమా, అయితే ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఏంటంటే షేరింగ్ ఇప్పుడు పర్సంటేజ్ ఈ ఇష్యూ నడుస్తుంది, సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్ కదా. సో
సో మీకు ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా ఇది మళ్ళీ అంటే సింగిల్ స్క్రీన్ మీకు మల్టీప్లెక్స్ పరంగా అయితే ఇప్పుడు ఉదయ్ గారు ఆల్రెడీ సపోర్ట్ ఉంది కాబట్టి ఉదయ్ గారి సపోర్ట్ వల్లే ఈవెన్ సింగిల్ స్క్రీన్స్ కూడా నాకు పర్సంటేజ్ చేస్తున్నారు, నో ప్రాబ్లం అండి. ఇన్ఫ్యాక్ట్ మేము ఛాంబర్లో కూడా, ఇప్పుడు నేను ఛాంబర్కి జాయింట్ సెక్రటరీ అండి, నేను ఛాంబర్లో కూడా చాలా డిస్కషన్స్లో ఈవెన్ స్క్రీన్ సింగిల్ స్క్రీన్ వాళ్ళు కూడా పర్సంటేజ్ ఇవ్వాలి. 98% ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అగ్రీ అయ్యారండి. ఓన్లీ 2%, 1% ఆర్ 0.5% ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ దీన్ని అగ్రీ అవుతలేదు, డిబేట్ చేస్తున్నారు. ఇష్యూస్ ఆర్ గోయింగ్ ఆనండి. ఈ 8వ తారీఖు నాడు మళ్ళీ పెద్ద మీటింగ్ పెట్టుకున్నాం మేము ఛాంబర్లో, అది కూడా డిసైడ్ చేస్తామండి. అందరూ పర్సంటేజ్తో వెళ్ళాలనేది అది మేము కోరుకుంటున్నాం, జరుగుద్ది అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హిట్ అయితే దీని సీక్వెల్ పాయింట్ ఏమైనా ఉందా, చేసే అవకాశం ఎలాగే ఉందా? అలాంటిది నేనేమి చెప్పలేనండి, నేను చాలా డిఫరెంట్ పర్సనాలిటీనండి. ఇప్పుడు టామ్ హ్యాంక్సే ఉన్నాడు, ఒక ఫారెస్ట్ గంప చేశాడు, ఒక అపోలో 13 చేశాడు, డిఫరెంట్ మూవీస్ చేస్తాడండి. మోహన్ వడ్ల పట్ల ఇదే పత్తాలు వెళ్తానని లేదండి, చాలా డిఫరెంట్ మూవీస్ చేస్తానండి. నో ఐఎమ్ అండర్ ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ ఒకటి స్టార్ట్ అయింది, మేబీ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ అనౌన్స్ చేస్తాను. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్స్ అవుతుందని నేను అనుకుంటున్నాను, పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది అది. థ్యాంక్ యూ. జో శర్మ గారు, హలో అండి. ఈ మూవీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏ మూవీ చేయబోతున్నారు? ఈ చూస్తుంటే మీ సినిమా తర్వాత రిలీజ్ అయ్యాక మీకు బాగానే ఆఫర్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ సచ్ నైస్ వర్డ్స్. యాక్చువల్లీ ఆల్రెడీ ఒక 2-3 మూవీస్ సైన్ చేశాము, అది మోహన్ వడ్లపట్ల గారు తర్వాత టైం అప్రోప్రియేట్ అప్పుడు రివీల్ చేస్తారు. యాక్చువల్లీ ఒక అనౌన్స్మెంట్ ఈ మూవీ రిలీజ్ లోపలే రావచ్చు, సో అది మోహన్ గారే ప్లాన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మోహన్ గారు, పెద్ద ఆర్టిస్టులతోటే. మోహన్ గారు అంటే మీరు ప్రొడ్యూసర్గా ఉన్న తర్వాత ఇప్పుడు రెండోసారి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు మొదటిసారిగా డైరెక్టర్ అవుతున్నారు, ఎన్నుకోవడంలో సస్పెన్స్ థ్రిల్ ఎందుకు ఎంచుకున్నారు, ఆ ఉద్దేశం అంటే దీని మీద నేను రాహుల్ అడబాల అలాంగ్ విత్ జో శర్మ ఒక ఆల్మోస్ట్ 10 months వర్క్ చేసామండి. సో ఎన్నో జానర్స్లో ఎన్నెన్నో అనుకున్నాం ఫస్ట్ స్టోరీ. సో ఇది నాకెందుకో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మేము ఒక పెయింటింగ్ ప్యాటర్న్తో వచ్చి ఇది నేను చేయాలి ఫస్ట్ టైం అని చెప్పేసి అనుకొని డిసైడ్ అయ్యి సస్పెన్స్ థ్రిల్లర్ చేశానండి. అది. థ్యాంక్ యూ. జో శర్మ గారు, అంటే ఇప్పుడున్న ఆడియన్స్ ట్రైలర్ చూసే గెస్ట్ చేస్తున్నారు, సో మీరు సినిమా చూసి గెస్ట్ చేయమంటున్నారు. సినిమా చూసిన తర్వాత చాలామంది గెస్ట్ చేసి ఉంటారు కదా, సో మీరు ఎంతమంది వరకు అంటే లక్కీ డ్రాలో ఏమన్నా చేస్తారా, ఎలా పోతుంది కాన్సెప్ట్, అసలు మీరు ఏమైనా ప్లానింగ్ ఆల్రెడీ చేసి పెట్టారా? ఒక ఖజానా వెనకాల వేసుకొని తిరుగుతున్నామండి. అంటే మీరు ఎన్ఆర్ఐ కదా, మేబీ ఉండొచ్చులేండి. అదేం లేదు, బట్ ఆ హైప్ క్రియేట్ చేస్తున్నాము, అదే కదా ఛాలెంజ్. ఇప్పుడు మీకు ఛాలెంజ్ చేస్తాం కాబట్టి మీరు క్యూరియాసిటీతో ఉన్నారు, అదే కనుక వచ్చి చూడండి అంటే ఎవరు చూస్తారు? సో వీ హ్యావ్ టు సమ్హౌ పుల్ ఆడియన్స్ ని పుల్ చేయడం థియేటర్కి ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇప్పుడు. సో దాట్స్ ద రీజన్ వై వీఆర్ రెడీ టు గివ్ మనీ. ఇఫ్ యూ కమ్ అండ్ గెస్, నో ప్రాబ్లం. యూనో మేము ఎవరికన్నా ఎన్నిసార్లు రిపీట్ చేయమన్నా చేస్తాం. ఏమంటే మర్డర్ గురించే కాదు, మన మీద ఎవరికైనా కోపం వస్తుందండి, మీకు ఒకళ్ళ మీద కోపం వస్తుందండి. ఎందుకో ఏదో మోటివ్ ఉంటేనే కదా కోపం వచ్చేది. సో ఇక్కడ మర్డర్స్ ఎందుకు చేస్తున్నాడు? సమ్ మోటివ్ ఇస్ దే. అమెరికాలో నేను చాలా క్రైమ్ సీన్స్, క్రైమ్ న్యూస్ చూసేవాడిని ఈ సినిమా తర్వాత. ఒకరోజు ఎందుకో జర్నలిస్టులు, యాంకర్స్ ఉంటారు కదా, వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ దిస్ మర్డర్, వాట్ ఈస్ ద మోటివ్ వెరీ కామన్ అండి ఏ న్యూస్లో అయినా అమెరికాలో. సో నేను అన్నాను, అరే మనది కూడా మర్డర్ జరుగుతుంది కదా, వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ దిస్ మర్డర్ అని మోటివ్ ఫర్ మర్డర్ పెడతానికి కారణం అండి. ఇప్పుడు జనరల్ సెక్రటరీ అది మీరు సినిమా చూడండి, కథ అంతా హీరోతోని కిల్లర్స్తోని రకరకాలుగా వెళ్తూ ఉంటుందండి. సార్ మోహన్ గారు, ఇప్పుడు సినిమాలు డిస్ట్రిబ్యూటర్స్ షేర్ ఇవ్వటం అనేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సినిమానే ఇంకొక నిమిషం. ఓకే సార్, ఇప్పుడు షేర్ మీద సినిమాలు జరుగుతుందని డిస్కస్ చేస్తున్నా ఉన్నారు. సో డిస్ట్రిబ్యూటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొదటి నుంచి వాళ్ళు సినిమా బాగుంటే మేము థియేటర్స్ తీసుకుంటాము, సినిమా తీసుకుంటాము, షేర్ ఇస్తాము అని వాళ్ళు వాదన మొదటి నుంచి ఉంది. ఎందుకంటే ఇటీవల నేను ఒక 5-6 డిస్ట్రిబ్యూటర్స్ని క్రాస్ చేశాను. ఎందుకు మీరు సినిమా కొనట్లేదు, షేర్ మీద ఎందుకు వెళ్ళట్లేదు, మీ ప్రాబ్లం ఏంటని నేను అడిగితే, సార్ వాళ్ళు సినిమా అనేది కరెక్ట్గా ప్రేక్షకులు చూసే విధంగా ఉంటే మేము చూసిన తర్వాత మేము సాటిస్ఫాక్షన్ అయితే తీసుకుంటాం, షేర్ మీద ఇస్తాం, పర్సెంటేజ్ ఇస్తాం, అన్నీ ఇస్తాం.
అవి చెయ్యట్లేదు సార్. అటు ఛాంబర్ కూడా సరిగ్గా దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు అన్నారు. సో మీ సినిమా ద్వారా ఇది అవలంబిస్తున్నారు అన్నారు, చాలా సంతోషం. కానీ డిస్ట్రిబ్యూటర్స్ సమావేశం కూడా జరుపుతారా మీ మీటింగ్లో? చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారండి మీరు. నిజంగా చెప్తున్నాను కదండి, ఇన్ని సినిమాలు వస్తున్నాయి, సంవత్సరానికి 250 సినిమాలు వస్తున్నాయి. చిన్న పెద్ద ఒక 10 వస్తాయి, 240 చిన్నవి వస్తాయి. మీరు అన్నట్టు సినిమాలు సరిగ్గా తీస్తలేదండి. ఐ టోటల్లీ అగ్రీ విత్ యూ. అందు గురించే నేను డైరెక్షన్ చేస్తానికి కారణం అండి. ఐ వాంట్ టు ప్రూవ్ దట్ కంటెంటే హీరోయిన్ అన్నట్టు మామూలుగా కొత్త వాళ్ళని తీసుకొని చేశానండి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నానండి. ఈవెన్ మల్లెపువ్వు సముద్రతో చేసినప్పుడు కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేశాను. ఈవెన్ మెంటల్ కృష్ణ పోసానితో చేసినప్పుడు పోసాన్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేశాను. ఆ తర్వాత 600-700 సినిమాలు చేశాడు. ఇప్పటికీ నా గురించి చెప్తానే ఉంటాడు. అలానే అష్టాచమ్మలో చిన్న క్యారెక్టర్ వేసిన అమ్మాయిని కలవరమాయ మదిలో సినిమాలో హీరోయిన్గా తీసుకున్నాను. అప్పుడు కమల్ కామరాజన్ కూడా హీరోగా, ఆల్మోస్ట్ పెద్ద హీరో కాదు, ఆయన్ని హీరో చేశాను. 2 నంది అవార్డులు వచ్చినాయి. అలానే లవ్ 2020 అని కన్నడ కుర్రోని హీరోగా ఇంట్రడ్యూస్ చేసి ఒకటి చేశాను. పదును అనే ఒక సినిమా చేశాను. ఇప్పుడు ఇది నా డైరెక్షన్లో ఆల్మోస్ట్ అందరూ కొత్తలు, అంటే శుభలేఖ సుధాకర్ లాంటి వాళ్ళు, మా మెంటల్ కృష్ణ హీరోయిన్ సత్యకృష్ణ ఇలా ఉన్నారండి, పసునూరు శ్రీనివాస్ గారు, ఇలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నా మిగతా వాళ్ళందరికీ కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారండి. ఎస్పెషల్లీ కిల్లర్, అతను ఒక మామూలు జూనియర్ ఆర్టిస్ట్, కంపెనీ ఆర్టిస్ట్ అలా టైప్ ఆర్టిస్టే, అతన్ని తీసుకొని వచ్చి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చానండి ఈ సినిమాలో. సో ఇలా నేనేమంటున్నానంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చడమే నాదాన్ని. మంచి కంటెంట్ ఉన్న సినిమా తీయాలన్న ఉద్దేశంతో చేశా. మీరు అన్నట్టు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తే డెఫినెట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, పర్సెంటేజ్కి ఇస్తారండి. ఐ అగ్రీ విత్ యూ. సో ఈ విషయంలో ప్రొడ్యూసర్స్ కొన్ని విషయాలు క్యూబ్ డబ్బులు కట్టుకోలేక సినిమాలు ఆగిపోతున్న రోజులని. సో ఇతర స్టేట్స్లో క్యూబ్ రేట్స్ ఎక్కువ వేరేగా ఉన్నాయి, ఇక్కడ డబల్ ఉంది. ఇది చూసేసరికల్లా ఇంత డబ్బులు కట్టి మీకు సినిమా తీసేయాలి ఆ క్యూబ్కి. ఈ విషయం మీద మీరు ఛాంబర్ నుంచి అన్న ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు? అబ్సల్యూట్లీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ప్రతి ఈసీ మీటింగ్లో ఇదే డిబేట్ జరుగుతుందండి. అదర్ స్టేట్స్లోనేమో తక్కువ, తెలుగుకి చెలుపులోనేమో వీపీఎఫ్ ఛార్జెస్ ఎక్కువ. అసలు వీపీఎఫ్ ఛార్జెసే లేకుండా చేద్దాం అనేది మా తపన అండి. బహుశా 99% ఈ వీపీఎఫ్ దాని మీద చాలా ఎలాబరేట్ డిస్కషన్ జరుగుతున్నాయి. ఈ సురేష్ బాబు గారు కానీ, కొల్లా అశోక్ కుమార్ కానీ, యాజ్ ఏ జాయింట్ సెక్రటరీగా నేను కానీ, మా టీం అందరం కూర్చొని ఒక సబ్ కమిటీ వేసాము. అందరం కూర్చొని దీని మీద డిస్కస్ చేసి వీపీఎఫ్ ఛార్జెస్ లేకుండా చేద్దాం అనేది మా తపన అండి. ఓకే, థ్యాంక్ యూ.